సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. పోలీస్ నిర్బంధాలను దాటుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అనంతపురం కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ధర్నాను కట్టడి చేసేందుకు యూనియన్ నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ధర్నాకు బస్సుల్లో వస్తున్న వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద బుడగలేనని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు అన్నారు. చిన్న పిల్లలకి సేవలు చేస్తా ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు వెనుకబడిన తరగతులు చంటి సుప్రజ ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ ధర్నా కార్యక్రమం అనేది మనం అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించమని ఈ రోజు ఫేస్ యాప్ అంగన్వాడీ కార్యకర్తలకు కూడా పెట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అది వర్తింప చేయాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అయినప్పటికీ కూడా ఈ ఫేస్ యాప్ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇవే కాకుండా సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేయట్లేదు. ఎందుకు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకి వర్తింప చేయట్లేదని అడిగితే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి చెబుతున్నారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి వాళ్ళకి జీతము ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ఇవ్వాలి. కానీ ఈరోజు 11,500 మాత్రమే ఇస్తున్నారు. ఈ జిల్లాలు విభజించిన తర్వాత 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వేతనాలు కూడా అందటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.